నమస్తే రైతన్న. ఈరోజు నేను డోన్ సంతకి పోయి పొటేన్లది వీడియో తీసుకొచ్చాను, కానీ మా తమ్ముడు ఎరువు తోలుదామని చెప్పేసి లోపల వచ్చాను. ఇప్పుడు ఎరువు తోలనికి మొదలు పెట్టాను. ఈరోజు ఏది ఎడిటింగ్ చేసి పెట్టలేదు పొటేన్ల వీడియోని. ఎరువు తోలుతున్నాము. ఒక 2 ట్రిప్పులు అయింది ఎరువు ఇంటి దగ్గర ఉంటే చేనికి ఎరువు తోలుతున్నాం. వీళ్ళు ఏం చెప్తారో ఒకసారి విందాము. డబ్బులు వచ్చారన్నా లక్ష్మణ ట్రాక్టర్ ఓనరు, అలాగే అర్జన పెద్దయ్య ట్రాక్టర్కి వచ్చినాడు ట్రిప్పులు వేయడానికి, ఎరువు వేయడానికి. ఏం చెప్తారో, ఎంత రేటు పెట్టినారో ఒకసారి అడుగుదాం. ఎవరు నేను తినాగానొచ్చా, నేను కట్టేం లేదు. మా బామ్మ చేయలేను, ట్రాక్టర్ పని నేను చేయలేవు, నువ్వు ఒకసారి వస్తే ఓ రోజు వస్తే కనపడుతుంది నీ కథ అంటున్నాడు. అయినా మనం అయితే ట్రాక్టర్ పని చేయలేదు ఎప్పుడు చిన్నప్పటి నుండి, కానీ పోతే పోగలుగుతామేమో, లేదంటే పడిపోతాము, చెప్పలేము. ఎందుకంటే ఎన్నడూ అలవాటు లేని అనేది వ్యవసాయం వరకే చేసినాం ఇంతవరకు. రైతు గిట్టుబాటు అయితే ఓకే, అతన్ని కూడా ఇందాం. సంవత్సరం ఉంటుందిలే, కష్టం లేకుండా రావాలంటే ఎక్కడ వస్తుంది? సంవత్సరం పండించా రాదు కదా లచ్చు. ఎవరిది ఎరువు ఇప్పుడు? ఏం తాగుతున్నావు? మందా? మంద అంటే మళ్ళీ నీకు పేపర్ కొడతా చూడు. మజనా? ఎండకోసరమా? మరి వానికన్నా ఇచ్చేది లేదా రైతు గానికి? రైతు మజ్జి తాతాడా? వానికి పొర్ర పోయినట్టే. నాకు ఎలా పోలేకుండా ఇది ఎట్లా వచ్చి ఎరువు కోసం అన్న వేరే డబ్బులు వచ్చాయి పనికి, డబ్బులు సంపాదించినావు. మనుషులు వచ్చే బాగుంటది, మనుషులు రాకున్నారా? రైతన్నలారా ఎవరన్నా ఎరువైనకే ట్రాక్టర్కి రాండప్పా. రోజు ఎంత ఇస్తావు చెప్పు. ట్రిప్పుల ప్రకారం కాదు, రోజుకి 4 ట్రిప్పులు వెళ్తే ఎంత పడుతుంది? బంటి కొట్టి 600 పడుతుంది. బంటి కొట్టి 600 అంటే ఒక 5 ట్రిప్పులు కానీ తోలుకోండి వచ్చి ఇట్లా ఇట్లా పట్టుకోగా. చాలా పలక బయట నడుపుకుంటూ పోతాం ముందుకి రా. దిగరా, రాయి దాటిందిరా, సరిపోతుందిరా, సరిపోతారా? అట్టే ఉంది కొంచెం సరిపోతలే, ఎక్కువైతుంది కదా. సన్న సన్న నేడుసు మళ్ళీ వచ్చి గడబ్బాడు మసి నేను కొడుకు
నాకు ఫ్రీ తోలుతాడు, అందరికీ ఏం చేస్తాడు కానీ నాకు ఫ్రీ తోలుతాడు. ఫ్రీ ఏరా అంటే నీకు ఫ్రీ తోలుతలే అని అంటాడు. పా కొంచెం ముందు పోయా కానీ ఆగలే. ఇదిగో 10 ఎకరాల చేనులో ఏ మూలకు కూడా సరిపోలే ఎరువు. ఒక 2 ఎకరాలకి అవుతుంది అనుకున్నాం, ఎకరాకి ఒక ట్రిప్ లెక్క అది ఎట్టిడిసినాము. అయిపోయింది, ఇప్పుడు ఇటు వరకు చేసినాము. ఈ చేను అక్కడల్లా మనదే. సంవత్సరానికి నెక్స్ట్ మళ్ళీ ఒక 2 ఎకరాలకి ఇక్కడ పోయి చేసేది. అట్లే కలుపుకోవాలి. మరి ఇంకా కొనాలంటే కొనలేం కదా. ఇంతవరకే కందులు అమ్మలేదు, ఇంకా రైతు గిట్టుబాటు ధరని లేదు. ఆయన గవర్నమెంట్ ఇచ్చాడు కానీ కందులు పట్టుకోవడానికి లేనిపోని సిస్టంలు చూపిస్తున్నాడు. కాబట్టి మనం ఇంకా అమ్మలేదు, తప్పదు. రైతుది ఎట్టనంటే ఎట్టవుతుంది బాయ్. వాడు మా అల్లుడు, మా బావ కొడుకు, వీడు వచ్చేసి మా ఆయన కొడుకు, వాడు వచ్చేసి మా చిన్న కొడుకు. ఏ జోక్ చేసుకుంటున్నారా ఇద్దరు? మెరవని తిరుగుతున్నారా? ఎరుదోలు వస్తుంటే ఉత్సాహంగా చూడు నక్కుంటా మాట్లాడుకుంటే ఇట్లుంటుంది పల్లెటూరు అంటే. పల్లెటూరులో ఉండే వాతావరణం అంటే ఇట్లుంటుంది తమ్ముడు. రైతన్న, నీ కష్టానికి మించిన సుఖము లేదు, కష్టం లేదన్నా. జై జవాన్ జై కిసాన్. ఏంటి దల్లుగునా? మధ్యాహ్నం 1 గంటకు వచ్చి రూపాయి పెట్టినారు. నేను 2 ట్రిప్పులు తోలుతారు. ఈ ఎండకి ఒక్క పూట అన్నం తిన్నాను. అది ఎద్దల సంత పుట్టిన సంతకి వేచి 4 దోశలు తిన్నాను. అయిపోయా. ఈ నేను పొద్దు ముప్పు తెంపినారు ఇలా. రెండోది వచ్చేసి మనం సేఫ్ అనే కాదు కానీ ఏమంటే ఒక 4 నెలలు అయింది ఇప్పుడు పని లేక. జనవరి నుండి పని లేదు, ఎద్దలకి లేదు, నాకు లేదు. ఓన్లీ ఎద్దులు చూసుకోవడం ఊరుకోవడం. చింతపండు అయిందా బో.